హౌస్ ఓనర్ కానీ ఎవరైనా మనం ఆబ్సెంట్ అంటే మనం కొన్ని రోజులు సెలవులు అవుతున్నాం. జనరల్గా అఫెన్స్ జరిగితే దొంగతనాలు జరిగేది ఇంట్లో ఎవరు లేనప్పుడు, మనం ఊరికి వెళ్ళినప్పుడు సెలవులు వెళ్ళినప్పుడు 1 or 2 months ఎక్కువ లాంగ్ పీరియడ్ అబ్రాడ్ కూడా వెళ్తాము. ఆ టైంలో లాక్ హౌస్ ఇంటికి తాళం వేసి వెళ్తాం. దొంగతనం చేసేవాడు ముందుగా ఏ ఇంట్లో మనం దొంగతనం చేయాలనుకుంటే కానీ కనుగా ఫస్ట్ సెలెక్ట్ చేసుకునేది లాక్ చేసిన హౌసెస్. గతంలో మేము పరిశీలిస్తే అంతకుముందు మాకు ఉండేది, ఎవరన్నా ఊరికి వెళ్తామంటే లోకల్ పోలీస్ స్టేషన్లో ఇంటిమేషన్ ఇచ్చేస్తారు. మేము 10 రోజులు ఊరికి వెళ్తున్నాం సార్, మీ పోలీసు వాళ్ళు బీట్ వచ్చేసి మా ఇల్లు డైలీ చెక్ చేయమంటే అంటే మేము పాయింట్ బుక్ ఒకటి పెట్టుకొని నైట్ టైం మా బీట్ వాళ్ళు అక్కడికి వెళ్ళి చెక్ చేసేవాళ్ళు. అదే ప్రొసీజర్లో భాగంగా ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తున్నామని చెప్తే కెమెరా పెట్టేసి వెళ్తారు మా వాళ్ళు వచ్చి. కెమెరాని మా కమాండ్ కంట్రోల్ కనెక్ట్ చేస్తారు. కమాండ్ కంట్రోల్లో డైలీ 24/7 అక్కడ అబ్జర్వేషన్ ఉంటుంది. ఈ కెమెరా ఉన్నటువంటి విజిబుల్ సెన్సార్స్ నైట్ టైం అయినా సరే ఈ క్యాప్చర్ చేయగలవు. ఆ సెన్సార్స్ 10 meters డిస్టెన్స్లో ఏదైనా ఎనీ ఆబ్జెక్ట్ అది మన అతను చెప్పాడు, దోమ మూవ్ అయినా కూడా ఇక్కడ మనకు సైరన్ అవుతుంది. ఇప్పుడు మోగింది సైరన్, అది జనరల్ కెమెరా ఉంది, దానికి సెన్సార్ వచ్చినప్పుడు మోగుతుంది. ఆ సిస్టమ్ ద్వారా అఫెండర్ లోపలికి వచ్చినప్పుడు ఆ అఫెండర్కి సంబంధించిన ఆబ్జెక్ట్ ఆ కెమెరా సెన్సార్ టచ్ అయితే మన కమాండ్ కంట్రోల్లో సిగ్నల్ వస్తుంది. కమాండ్ కంట్రోల్ నుంచి కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్కి SHO చెప్తారు. వాళ్ళు కన్సర్న్ పోలీస్ వాళ్ళు స్పాన్ ఆఫ్ టైం 10 to 5 minutes మనం అక్కడ రీచ్ అవ్వడము, దొంగలు పట్టుకోవడం జరుగుతూ ఉంది. ఫస్ట్ టైం స్టేట్లో నెల్లూరు జిల్లాలోనే మన నెల్లూరు టౌన్లో ఒకటి పట్టుకున్నారు గత December 2017. అది మీకు ఎలా చేస్తుంది దాని గురించి వివరించడం జరుగుతుంది. అదేవిధంగా యాంటీ ర్యాగింగ్ అనేది కూడా, యాంటీ ర్యాగింగ్ బాడీలో లోకల్ SI కూడా ఒక సభ్యుడు. అలా యాంటీ ర్యాగింగ్ మీకు స్థానికంగా పెంచే దానికి చైర్మన్ కళాశాల, ఇక్కడైతే మరి ప్రిన్సిపాల్ ఉండరా ఉంటారనేది తెలియదు. మామూలు గవర్నమెంట్ కాలేజెస్ కానీ ప్రైవేట్ కాలేజెస్లో కానీ ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ కానీ కరస్పాండెంట్ని కానీ హెడ్గా పెట్టడం జరిగింది. ఆయన ఎవ్రీ మంత్ యాంటీ ర్యాగింగ్ లోకల్ పిల్లలతో కూడా కన్సర్న్ అయ్యి విధి విధానాలు వాటిని రూపొందించాలి. పర్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో కన్సర్న్ పోలీసుని తీసుకొచ్చి ర్యాగింగ్ సంబంధించి అవేర్నెస్ మీటింగ్ కూడా పెట్టాల్సిన బాధ్యత ఉంది. అది యాంటీ ర్యాగింగ్ చట్టం చెప్తా ఉంది. ఇలాంటివన్నీ మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈరోజు కొంచెం సమయం తక్కువగా ఉన్నందువల్ల నెక్స్ట్ టైం ఉన్నప్పుడు యాంటీ ర్యాగింగ్ మీటింగ్ సపరేట్గా పెట్టుకుంటాం. నేరము నివారణ పద్ధతులు అనేది జనరల్గా ఇప్పుడు అంతా బాగా అవేర్డే ఉన్నారు. అయినప్పుడు కూడా ప్రధాన ఉద్దేశం మన LHMS కాబట్టి దానికి సంబంధించిన డెమో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు సక్రమంగా గమనించుకొని ఇక్కడి నుంచి జనాలు యూజ్ చేసుకోవడం తక్కువగా ఉంది. 50 కెమెరాలు ఉంటే 5 కెమెరాలు యూజ్ చేస్తున్నాం నెల్లూరు జిల్లాలో, మిగతా 45 ఖాళీగా ఉంది. నెల్లూరు టౌన్లో ఎక్కడ ఎవరన్నా మీకు తెలిసిన కానీ ఎవరైనా సరే సెలవులు వెళ్ళేటప్పుడు కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఒక మాట చెప్తే కెమెరా పెట్టమని ఫ్రీ ఆఫ్ కాస్ట్, అది డబ్బులు కూడా కాదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఫిక్స్ చేస్తాము. దాని యూసేజ్ పెంచాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా దీన్ని మీరు సక్రమంగా అర్థం చేసుకోవాలని భావిస్తూ థ్యాంక్ యూ. Police station to give a demo on camera and what other Good morning friends, నా పేరు అనిల్ కుమార్, కంట్రోల్ రూమ్ కానిస్టేబుల్. నేను ఇప్పుడు మీరు చూసే ఉంటారు సీసీ కెమెరా పెట్టున్నాము. మీరు ఎప్పుడైనా ఊరి వెళ్ళేటప్పుడు LHMS అనే ఒక యాప్ ఉంది, ప్లే స్టోర్లో దొరికే యాప్. ఆ యాప్ ద్వారా మీరు రిక్వెస్ట్ కానీ పెడితే సీసీ కెమెరా పోలీస్ కంట్రోల్ రూమ్కి కనెక్షన్ ఇస్తాము. మీ ఇంట్లో ఎటువంటి చిన్న కథలకు వచ్చినా కూడా వెంటనే మాకు కంప్యూటర్లో లైవ్ వీడియో సైలెంట్ మోడ్తో చూపిస్తుంది. ఇప్పుడు దాకా చూసే ఉంటారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, ఇది ఒక రోజైనా పెడతాము, 100 రోజులైనా పెడతాము ఫ్రీగా. మీరు చేయాల్సింది మీ ప్లే స్టోర్లో LHMS ఇది ప్లే స్టోర్లో దొరికే యాప్ LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్. దీన్ని మీరు రిజిస్టర్ చేయాలి ఫస్ట్.
మీ నేము, మొబైల్ నెంబర్ అండ్ మీ డిస్ట్రిక్ట్, నెల్లూరు టౌన్, తర్వాత మీ డోర్ నెంబర్ అవి మాత్రం ఫిల్అప్ చేస్తారు. కింద గెట్ మై కరెక్ట్ లొకేషన్ ఆప్షన్ ఉంది. గెట్ మై కరెక్ట్ లొకేషన్ కమాండ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ జీపీఎస్ నెంబర్, అడ్రస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత రిజిస్టర్ నెంబర్ కొడితే ఓటీపీ వస్తుంది. ఓటీపీని సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక యూజర్ ఐడి వస్తుంది. యూజర్ ఐడి అంటే ఎల్హెచ్ఎంఎస్, ఏపీ ఎల్హెచ్ఎంఎస్ అనేది లెటర్స్ కామన్గానే ఉంటాయి అందరికీ. తర్వాత 6 నెంబర్స్ వస్తాయి. ఏపీ ఎల్హెచ్ఎంఎస్, తర్వాత లాస్ట్ 6 నెంబర్స్ మీ యూజర్ ఐడి. మీరు ఎప్పుడైనా ఊరు వెళ్ళే ముందు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఫర్గెట్ యూజర్ ఐడి ఉంటుంది. ఇక్కడ లాస్ట్లో ఫర్గెట్ యూజర్ ఐడి. ఈరోజు మీకు యూజర్ ఐడి వచ్చేసింది. 3 months తర్వాత ఊరు వెళ్తున్నప్పుడు ఈ రోజు వచ్చిన యూజర్ ఐడి వెతకాలంటే మీరు మొత్తం ఫిల్టర్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఫస్ట్ ఫర్గెట్ యూజర్ ఐడి క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఇచ్చి సెండ్ అని కొడితే 5 seconds లోపల 3 నెలల క్రితం వచ్చిన మీ యూజర్ ఐడి మన ఫ్రెష్గా అదే మెసేజ్ నెంబర్ 1 మెసేజ్లో ఉంటుంది. తర్వాత మీకు వచ్చిన యూజర్ ఐడిని రిక్వెస్ట్ పోలీస్ వాచ్ ఇక్కడ క్లిక్ చేసి మీ యూజర్ ఐడి ఇక్కడ సబ్మిట్ చేసి ఎన్నో తేదీ ఊరు వెళ్తారు, ఎన్ని గంటలకి, ఎన్నో తేదీ వస్తారు, ఎన్ని గంటలకి సబ్మిట్ చేసిన తర్వాత కంట్రోల్ రూమ్కి రిక్వెస్ట్ వస్తుంది. ఈ రిక్వెస్ట్ మినిమం 12 hours ముందు లేదు 1 day ముందుగా పెట్టుకోవాలా. గంట, అరగంట ముందు అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. 1 day ముందుగా 12 hours ముందుగా పెట్టుకుంటే మేము రిక్వెస్ట్ చూసి మీకు కాల్ చేసి కన్ఫర్మేషన్ చేస్తాం. మీరు రిక్వెస్ట్ పెట్టింది మీరేనా కనుక్కొని మీరు ఊరికి వెళ్ళి 1 గంట, అరగంట ముందు మా డివైజన్ తీసుకొచ్చి మీ ఇంట్లో పెడతాం. మీ ఇంట్లో పెట్టేటప్పుడే మీ సరౌండింగ్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీ స్టేషన్ లిమిట్స్ వాళ్ళు తెలియజేసి సార్ వాళ్ళు ఇల్లు మనకి హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నారు, ప్రత్యేకంగా కనిపెట్టుకోండి అని చెప్తాను. మేము ఆఫీస్కి వచ్చేస్తాము, మీరు ఊరు వెళ్తారు. మొబైల్ ఆఫీసర్ మొబైల్లో మీ ఇంట్లో ఉంటారు. ఎనీ టైం మీ ఇంట్లోకి ఇంకెవరైనా రావడానికి ప్రయత్నించినా ఇట్లాగే సైరన్ మోగుతూ ఎవరు వచ్చింది క్లియర్గా చూపిస్తుంది. కెమెరాకి దగ్గరగా ఈగ దోమ వెళ్ళినా కూడా సైలెంట్ మోగుతుంది. అంత సెన్సిటివ్గా పనిచేస్తుంది. దయచేసి ఈ యాప్ని మీరు అందరు యూజ్ చేసుకొని మీ మొబైల్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఈ ఐకాన్ ఉంటుంది, వైట్ అండ్ రెడ్ కలర్లో ఉన్న ఐకాన్ మీకు గుర్తు చేస్తుంటుంది. కెమెరా పెడతారు పోలీస్ వారు అని ఈ ఐకాన్ మీకు తరచూ గుర్తు చేస్తుంటుంది. మీరు ఊరు వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా మీ యాప్ని ఉపయోగించుకునేదానికి అవకాశం ఉంటుంది. సపోజ్ మీరు యూజ్ చేసుకొని రిక్వెస్ట్ పెట్టుకొని 5 days రిక్వెస్ట్ పెట్టుకొని ఊరికి వెళ్ళేది. తర్వాత మీరు అనుకున్న పని కాకుండా ఒక 10 days ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ కెమెరా 5 days పెట్టుకున్నాం కదా అని చెప్పి మీరు కావాలా అవసరం లేదు. కంట్రోల్ రూమ్ నెంబర్కి ఒకటి ఇస్తాం మేము. ఆ నెంబర్ కాల్ చేసి పలానా మేము మాట్లాడుతున్నాము, కెమెరా పెట్టుకున్నాము, రేపు రావాల్సింది ఇంకో 5 days, ఇంకో 10 days ఎక్స్టెండ్ చేయండి అని ఒక ఫోన్ కాల్ చేస్తే దాన్ని ఎక్స్టెండ్ చేస్తాం. దీంట్లో ఎటువంటి అమౌంట్ కలెక్ట్ చేయదు, ఫ్రీగా పెడతాం. 1 day అయినా 100 days అయినా. ఓకే, తర్వాత ఇది ఇంతటితో అయిపోయింది ఎల్హెచ్ఎంఎస్. నెక్స్ట్ మనం ఇక్కడ స్కూటర్స్ ఎంతమందికి ఉన్నాయి దయచేసి చేతులు పైకెత్తండి. స్కూటర్స్ కానీ స్కూటీస్ కానీ దయచేసి చేతులు పైకెత్తండి. టూ వీలర్ స్కూటర్ స్కూటీ ఉన్నవాళ్ళు చేతులు పైకెత్తండి అని చెప్పారు. ఇప్పుడు హెల్మెట్ ఉన్న చేతులు పైకెత్తండి. హెల్మెట్ ఉన్నవాళ్ళు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ 10,000 ఫోన్కి పౌచ్, టెంపర్ గ్లాసు, రింగు ఎగస్ట్రా 5 to 1,000 రూపీస్ ఖర్చు పెడుతున్నాం. ఆఫ్టర్ 10,000 దానికి మన లైఫ్ ఎంతో వాల్యుబుల్, వెలకట్లేనిది. దానికి 700 స్టేట్ కంపెనీది హెల్మెట్ కానీ మీరు యూజ్ చేసుకుంటే సేఫ్గా ఉంటారు. ఒక యాక్సిడెంట్ జరిగి 100 మెంబర్స్ చనిపోయారంటే 95% హెల్మెట్ లేని వల్ల చనిపోయి ఉంటారు. ఇప్పుడు గన్ తీసుకొని హ్యాండ్ కాల్చర్ చనిపోతారా? లేదు. కాలు కాల్చం చనిపోరు, కానీ హెడ్ కాల్చం మాత్రం చనిపోతారు. అది హెల్మెట్ గొప్పతనం. దయచేసి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హెల్మెట్ ఖచ్చితంగా క్యారీ చేయమని చెప్పండి. తర్వాత రీఛార్జ్ చేసుకునే రకాలు 3 types ఉన్నాయి. ఫస్ట్ వన్ కొన్ని యాప్స్ యూజ్ చేసుకుంటాం, సెకండ్ వన్ స్క్రాచ్ కార్డ్స్, అండ్ థర్డ్ వన్ డేంజరస్ అండ్ వెరీ సింపుల్ ఈజీ రీఛార్జ్ అంటారు. ఈజీ రీఛార్జ్ అంటే కంప్యూటర్ షాప్ కూడా మనం అక్కడికి వెళ్ళి మన నంబరు, అమౌంట్, కంపెనీ నేమ్ చెప్తే రీఛార్జ్ చేస్తారు. అంతేనే కదా?
అంతకుమించి ఇంకేం చేయదు. ఒక అమ్మాయి రీఛార్జ్ షాప్ కాడికి వెళ్ళి నెంబర్ చెప్పింది 9700269212 ఎయిర్టెల్ నెంబర్, 50 రూపాయలకి రీఛార్జ్ చేయమని చెప్పింది. చేసేసి వెళ్ళిపోయింది. ఆఫ్టర్ సమ్ టైం ఆ అమ్మాయికి కాల్ చేసింది, స్వాతి నేను నీ 10th క్లాస్ స్టూడెంట్, నీకు గుర్తొచ్చాను. నేను ఎవరో నాకు తెలియదు, నువ్వు నాకు బాగా గుర్తు, నీ వాయిస్ కూడా చాలా స్వీట్గా ఉంది. వాళ్ళు మాట్లాడేది ఎట్లా ఉండదంటే అవతల అమ్మాయి మళ్ళీ ఎదవ ఎప్పుడు ఫోన్ చేస్తారా అని వెయిట్ చేస్తుంటుంది. బికాస్ టాలెంట్ టంక్ పవర్ అంట. ఎదవలో కూడా ఉన్న మంచి టాలెంట్ ఏంటంటే టంక్ పవర్. బిస్కెట్లు వేస్తారు, మీ వాయిస్ చాలా స్వీట్గా ఉందండి, భలే ఉందంటారు, మీ డ్రెస్ కూడా చాలా బాగుంది అంటారు, అబ్బా అంటారు. కానీ ఫోన్లో ఎక్కడ కనిపిస్తుంది డ్రెస్ కనిపించదు, కానీ పడిపోదు. ఎట్లాగా మేము ట్రాక్ చేస్తారు. ఎవరు చేశారు మీకు ఫోన్ ఎవరు చేశారు? రీఛార్జ్ షాప్ వాడు కదా, అవునా కదా? అది 1% మాత్రమే. ఈసారి రీఛార్జ్ షాప్ వెళ్ళిన తర్వాత చూడండి, మనం నెంబర్ చెప్తుంటాం, అతను కంప్యూటర్ కీబోర్డ్లో టైప్ చేసుకుంటూ ఉంటాడు. పక్కన కొంతమంది రోమియస్ వాళ్ళ ఫోన్లో టైప్ చేసుకొని టార్చర్ చేస్తారు. ఇది ఒక మా డిపార్ట్మెంట్కి సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్కి వస్తే నా కాడికి వచ్చిన దాకా ఇలాంటి ప్రాబ్లం అన్నది తెలియదు. సీసీ కెమెరా చూస్తే రోజు కూలీ చేసుకునే ఒక కూలీవాడు 35-45 ఉన్న మేడం గారిని నెంబర్ సేవ్ చేసుకొని ఫోన్లు చేసి మెసేజ్ పెట్టినాడు. తర్వాత వాడికి 3rd డిగ్రీ 1st డిగ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది, తర్వాత సంగతి అది. కానీ మీరు అవకాశం ఇవ్వకూడదు. ఎక్కడ కూడా పబ్లిక్గా మీ నెంబర్ అనౌన్స్ చేయకూడదు. లక్కీ డ్రాప్లు మీకు మీ నెంబర్ రాసివ్వండి, మీ పేరు నెంబరు, మీకు లక్కీ డ్రాప్లో స్కూటరు చైను కార్ ఇస్తాము. ఎక్కడ పడితే అక్కడ మీరు పబ్లిక్గా మీ నెంబర్ రాసివ్వద్దు, మ్యాక్సిమం రాసిపోద్దు. మరి రీఛార్జ్ చేసుకోకపోతే కాల్స్ ప్రాబ్లం రాదు కదా అంటారు. ఒక చిన్న కాగితం మీద మీ మొబైల్ నెంబర్, మీ నేమ్ కాదు కంపెనీ నేమ్, ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ నెంబర్ రాసేసి అమౌంట్ ఎంత రాసేస్తే ఈ ప్రాబ్లంకి ఫుల్ స్టాప్. తర్వాత కూడా మీకు కాల్స్ వచ్చాయి అంటే రీఛార్జ్ షాప్ అని మూసేస్తాం. నెక్స్ట్ సేమ్ టైం మీ మొబైల్, ల్యాప్టాప్, కంప్యూటర్స్ ఏమైనా రిపేర్ వచ్చినప్పుడు ఎక్కడికన్నా కంప్యూటర్ షాప్ తీసుకెళ్తాం. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఫోన్ రిపేర్ అని చెప్పగానే స్పోర్ట్లో చేసిస్తారా? ఒక చిన్న చిప్ చేతిలో పెట్టి 2 days తర్వాత రమ్మంటారు. వాళ్ళు బిజీగా ఉండొచ్చు, ఇంకేదైనా కారణాలు కావచ్చు. నేను కొంతమంది గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, అందరి గురించి కాదు. 5% అటు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మనం డివైస్ ఇచ్చిన తర్వాత మన వీడియోస్ అండ్ ఫొటోస్ అవి వాళ్ళు పర్సనల్గా వాళ్ళు పక్కన పెట్టుకొని మిస్యూజ్ చేస్తారు. మేము మన ఒక స్వాతి అనే అమ్మాయి ఫోన్ రిపేర్కి ఇచ్చింది. ఆ అమ్మాయి డేటా మొత్తం సేవ్ చేసుకొని రిపేర్ చేసి ఇచ్చేస్తారు. ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. స్వాతి ఫేస్ ఫోటో తీసుకొని సునీత అని ఫేస్బుక్ ఐడి క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి వెనకాలకి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పెట్టారు. సునీత రిక్వెస్ట్ పెట్టింది, మామ సునీత రిక్వెస్ట్ పెట్టి మామ అంటాడు. వాడు భుజాలు ఎగరేసుకుంటూ ఉంటాడు, హాయ్ వెనకాలప్ప అంటాడు. సునీత పెడతాడు. ఓడెవడో మగవాడు, కానీ ఇక్కడ పేరు ఉండేది అమ్మాయి ఫోటో ఉంటుంది. సునీత హాయ్ బాయ్ అని చెప్పి గుడ్ నైట్ గుడ్ నైట్ అని చెప్తారు. ఆఫ్టర్ కొంత టైం కొన్ని రోజుల తర్వాత సునీత వెంకటప్పని అడుగుతుంది, ఏమని? మా నాన్నగారికి యాక్సిడెంట్ అయింది, అర్జెంట్గా ఒక 50,000 కావాలా, నువ్వు సత్తువా అంటే ఓడు ఎట్టో ఒట్టిగా తీసుకొస్తారు. తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత 1 month తర్వాత అడుగుతారు, సునీత మొన్న 50,000 ఇచ్చింది కదా, అది నన్ను అనుమానిస్తున్నావా, నా మీద నమ్ముకోలేదు. అది కాదు, ఊరికి గుర్తు చేశారు, వదిలే. ఇవి నిజంగా జరిగినాయి. కొన్ని లక్షలు పోగొట్టుకున్నారు. లక్షలు పోగొట్టుకొని పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి ట్రేస్ చేస్తే వీళ్ళు ఉన్నారు. దయచేసి మీ ఫొటోస్, ఇది పర్సనల్ డివైస్ ఎక్కడ పడితే అక్కడ ఇవ్వద్దు. మ్యాక్సిమం కంపెనీ కార్డు ఇవ్వండి, లేదా బయటికి ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు దీంట్లో పర్సనల్ డేటా ఉంది, వాటికి ఏమైనా అయితే మొత్తం మీరు రెస్పాన్సిబిలిటీ. వీలుంటే ఇప్పుడే చేసి ఇవ్వండి, లేదంటే మేము వేరే షాప్ తీసుకెళ్తాము. ఇంకేదైనా భద్రంగా చెప్పుకుంటే మన పర్సనల్ డేటా సేవ్గా ఉంటుంది. ఓకేనా? ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకూడదు. తర్వాత ఈ సోషల్ మీడియాలో ఈ బాబా ఈ దేవుడు చాలా మహిమడు, దీన్ని షేర్ చేస్తే మీరు 24 hours లోపల గుడ్ న్యూస్ ఉంటారు. వినకపోతే మీరు పలా చర్చలో ఫెయిల్ అయిపోతారు, మీ పిల్లల చనిపోతారు. గుడ్డిగా షేర్ కొడతారు. ఇంకో ఈ అమ్మాయికి క్యాన్సర్ ఉంది, అందమైన అమ్మాయి ఫోటో పెట్టి ఈ అమ్మాయికి క్యాన్సర్, ఆపరేషన్కి 10 లక్షలు అవుతుంది, మీరు డబ్బులు పంపిస్తే పంపించండి, లేదంటే షేర్ చేయండి. షేర్ చేస్తే ఫేస్బుక్ వాట్సాప్ వాడు వాళ్ళకి డబ్బులు పంపిస్తారు. ఇలా పంపిస్తారు? కొంచెం కూడా ఆలోచించారు. షేర్ అందరూ ఒక గొర్రె పోయిందంటే దాని వెనక 100 గొర్రెలు పోయినట్టు ఒకటి షేర్ కొడితే దాన్నే తిరిగి మళ్ళీ మన కాడికే వస్తుంది. అదే అసలు కొంచెం కూడా ఆలోచించుకుంటూ చేస్తారు. ఇంకో పాంప్లెట్ ఉంటుంది. ఆ పాంప్లెట్ ఏంటంటే గుళ్ళో నావుపాము భుజాల కాడికి వచ్చి నేను పలానా దేవుణ్ణి,
నేను ఇలాగ మహిమ గెలవని అని పేపర్ మ్యాటర్ ఉంటుంది. ఈ పాంప్లెట్ చదివి ఎవరన్నా 1000 పదాలు పంచితే వాళ్ళకి లంకి బిందులు దొరుకుతాయి, గవర్నమెంట్ జాబ్ వచ్చింది, చదివి పంచాలని పంచకుండా ఆపేసిన అతనికి వాళ్ళ పిల్లల బిడ్డలు చచ్చిపోయారు. దాన్ని పొరపాటున ఎవరైనా చదివి పంచకపోతే ఎక్కడ ప్రాబ్లం వస్తుందా అని చెప్పి వాళ్ళు మనసు చంపుకొని భయపడతా పంచుతున్నారు. అలాంటి పాంప్లెట్ పంచే వాళ్ళని నేను హ్యాండిల్ చేసుకొని చించి తగలబెడతాను. వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఎవరు. ఇప్పుడు నేను పాంప్లెట్ చూసి పంచాను అనుకున్నాను, నేనేం చేస్తాను, ఒక 1000 ప్రింట్ తీసి వేరే వాడికి ఇచ్చి వచ్చారు పంచిస్తారు. వాడిని పట్టుకున్నాను నేను, ఎవరు ఇచ్చారంటే వేరే వాళ్ళు ఇచ్చారు, పంచిన డబ్బులు ఇస్తారన్నారు. అవి పంచకూడదు, షేర్ చేయకూడదు. మీరు షేర్ చేసేటప్పుడు 1-4 సార్లు ఆలోచించుకోండి. ఇలా తలకు మాస్టర్ ఈ బట్టి మీరు షేర్ చేయడం వల్ల కొన్నిసార్లు మీరు ప్రాబ్లంలో పడతారు. మీ సోషల్ మీడియాలో అదన విషయాలు ఇన్వాల్వ్ కావద్దు, మీ పర్సనల్ డేటా పెట్టద్దు. ఓకేనా? ఇక్కడ బ్లడ్ డొనేషన్ ఎంతమంది చేశారు చేతులు ఎత్తండి దయచేసి. బ్లడ్ డొనేషన్ ఎంతమంది చేశారు చేతులు ఎత్తండి. ముందు ఎవరు రాలేదు. అంతరిక్షంలో కూడా పోయి ఉన్నాం మనం, ప్రతి దాంట్లో ముందుంటాం. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, మార్ట్స్ అన్నింటిలో ఉన్నాం. దీంట్లో మాత్రం రా, ఎందుకంటే కొంచెం భయం. ప్లీజ్, బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల స్ట్రాంగ్గా తయారవుతారా, వీక్ అవుతారా? స్ట్రాంగ్గా. కరెక్ట్. నేను స్ట్రాంగ్గా ఉన్నాను, వీక్గా ఉన్నాను. ఇంతవరకు 39 సార్లు చేశాను. 3 నెలలు తర్వాత 3 నెలలకి 10 రోజులు అటు ఇటు నాకు కాల్ వచ్చిందంటే వెంటనే వెళ్ళిపోతాను. కానీ నన్ను కాల్ చేసినట్టు అడుగుతాను, మీరు ఇచ్చారా, మీ ఫ్రెండ్స్ మీ సర్కిల్లో ప్రయత్నించారని అడుగుతాను. అంత మాత్రమే. తర్వాత ఎవరైనా ఇచ్చేస్తాను. ఈ 39 సార్లు 5 నెంబర్స్ నాకు తెలిసిన వాళ్ళు, తర్వాత 34 నెంబర్స్ ఎవరికి ఫోన్ చేస్తే వెళ్ళి ఇచ్చేస్తాను. ఒకసారి నేను వెళ్ళిన తర్వాత అడిగాను, సార్ మీరు ఇచ్చారంటే నేను మొన్ననే మధ్యన 3 నెలల క్రితం ఇచ్చాను అన్నాను. సరే ఇచ్చాను. ఫార్మాలిటీస్, పేరు, ఊరు, బ్లడ్ గ్రూప్ మొత్తం ఇచ్చేసి పెట్టి మీరు కొనుక్కున్నాను. ఇంకా కూర్చోడం ఒకటే బ్యాలెన్స్. కానీ చెమటల బట్టి హార్ట్ బీట్ పెరిగిపోయింది. 39 సార్లు ఇచ్చి నేను బ్లడ్ క్లాస్కి వెళ్ళినప్పుడు అక్కడ స్టాఫ్ నాకు పరిచయం ఉంటారు కదా, డైలీ కస్టమర్ కాబట్టి, వాళ్ళు ఇప్పుడు లేదు ఈరోజు ఏంటి సార్ చెమటలు పడుతున్నాయి, కొంచెం ఇబ్బందిగా ఉన్నారంటే, అతను 3 నెలల క్రితమే ఇచ్చాను అన్నాడు. అంటే 3 months తర్వాత ఇవ్వచ్చు. అయినా కూడా నా చేత ఇప్పిస్తున్నాను. చిన్న డౌట్ వచ్చింది. డౌట్తో హార్ట్ బీట్ పెరిగి చెమటలు పట్టిపోయి మేము ఒక యూనిట్ మీద కానీ తీసుకుంటే మళ్ళీ మీకు 4 యూనిట్లు మేము ఎక్కియాలి సార్, దయచేసి బయటకు వెళ్ళిపోండి తరిమేశారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, బ్లడ్ డొనేషన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ 18 అబౌవ్ 18 సంవత్సరాలు నిండి ఉండాలా, 50 కిలో అబౌవ్ ఉండాలా. నేను బ్లడ్ డొనేషన్ చేసి 2 ప్రాణాలు కాపాడుతున్నాననే ఫీలింగ్ ఇక్కడ ఉండాలా. మీ తాతయ్య మెట్లు దిగుతూ జారి పడిపోయాడు. అమ్మ ఫోన్ చేసింది, అరే తాతయ్య కింద పడిపోయాడు రా, వెంటనే బ్లడ్ కావాలా. చీ ముసలి కొడుకు ఈడ్సో నా మేర మీదకి వచ్చిందని మీరు ఇష్టం లేకుండా రెడ్ క్రాస్కి వెళ్ళి బ్లడ్ ఇస్తే ఏమవుతుందంటే, రెడ్ క్రాస్ గ్రేట్ దాంట్లో కాకుండా మీకు కింద పడిపోతారు. అందుకని బ్లడ్ డొనేషన్ గురించి అవగాహన తెచ్చుకొని దాని గురించి డీటెయిల్గా తెలిస్తే మీరు ఎవ్రీ 3 monthsకి ఆటోమేటిక్గా ఇస్తారు. మరి బ్లడ్ డొనేషన్ చేసిన దానివల్ల హెల్తీగా పవర్ఫుల్గా ఉంటారంటే ప్రూఫ్ ఏంటంటే నాకు కాడేం లేదు. నాకు తెలిసిన చిన్న కథ నేను అనుకునేది నేను చెప్తున్నాను. మంచినీళ్ళ పై ఉంది, మంచినీళ్ళ పైలో మనం నీళ్లు తోడుతుంటే కొత్త నీళ్ళు వస్తూనే ఉంటుంది. అదే 1 year కానీ నీళ్ళు తోడకపోతే ఏమవుతుంది, పచ్చి పడిపోతుంది. నేను అనుకోవడం అది. నేను ఎన్నిసార్లు బ్లడ్ ఇచ్చాను, కొత్త బ్లడ్ ఉండబట్టే కదా నేను ఇంత ఎనర్జీగా ఉన్నాను. సో బ్లడ్ డొనేషన్ గురించి మీరు బాగా అవగాహన తెచ్చుకొని మీరు ఈ క్యాంప్కి పెట్టినప్పుడు మీరు వెళ్ళి వాలంటీర్గా ఇస్తే, మనం ఎవరికైనా ఇస్తేనే మన తర్వాత మనకి ఎవరైనా ఇస్తారు. ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరికైనా బ్లడ్ కావాలంటే ఏం చేస్తారు? ఫస్ట్ బ్లడ్ కావాలంటే ఏం చేస్తాం? ఫస్ట్ రెడ్ క్రాస్కి వెళ్తాం, అవునా కాదా? మీ మొబైల్లో నా పేరు అనిల్ కుమార్, మీరు సేవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు నంబర్ సేవ్ చేసుకునేటప్పుడు అనిల్ కుమార్ O+1 అని సేవ్ చేసుకోండి. తర్వాత సుబ్బారావు A+2 సేవ్ చేసుకోండి. మీకు బ్లడ్ కావాల్సినప్పుడు రెడ్ క్రాస్ కార్డ్ పోకుండా మీ ఫోన్లోనే బ్లడ్ బ్యాంక్ ఉంటుంది. అప్పుడు మన దగ్గర ఫ్రెండ్స్ ఎవరు, మాట్లాడేవాడు ఎవడు, సహాయం చేసేవాడు ఎవడో కూడా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు, అవునా కాదా? ఇప్పుడు 10 మంది ఉన్నారు, 10 మంది మనకు కావాల్సిన బ్లడ్. మా మామకి మా అమ్మమ్మకి బాగాలేదు వచ్చేది బ్లడ్. ఇప్పుడు కాదు మామ, మనకు అవసరం లేదు. వాడు మాట్లాడేవాడు, సాయం చేసేవాడు కాదు. మనకి సాయం చేసేవాడు ఎవడో కూడా మనకు క్లియర్గా తెలిసిపోతుంది. సో మీ ఫోన్లో నెంబర్, కాంటాక్ట్ నెంబర్ పేరు పక్కనే బ్లడ్ గ్రూప్ కూడా మీరు సేవ్ చేసుకుంటే
మీరు ఎక్కడ దాకా వెళ్ళకుండా మీ ఫోన్లోనే మీకు కావాల్సిన వ్యక్తి దొరుకుతాడు. ఓకేనా? తర్వాత ఇప్పుడు మన ఇంట్లో దొంగతనం జరిగింది. తిరుపతికో వేరే ఊరికి వెళ్ళాము. వచ్చి రాగానే మన ఇంట్లో తలుపు పగలు కొట్టేస్తున్నాయి. తలుపు పగలు కొట్టేసిన తర్వాత మన బీరువాలో ఏమేమి ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటామా లేదా? సే సార్ నో. వినిపించలా? అది తప్పు అని చెప్తున్నాం. ఎందుకంటే డాగ్ స్క్వాడ్ వచ్చిన తర్వాత బీరువా కంటే స్మెల్ చూస్తుంది. అక్కడ ఎవరు ఉంటుంది? నాన్నపై గాబరాగోయి మొత్తం చూసుకొని ఏమి లేవరని కొట్టేశారు, దొంగలు ఎత్తుకోపోయారని చెప్పి ఫోన్ చేస్తారు. డాగ్ స్క్వాడ్ వచ్చి అక్కడికి వెళ్ళి స్మెల్ చూసి నేరుగా నాన్నగారికి వస్తుంది, దొంగది పోయి ఉంటుంది. సో అఫెన్స్ ప్లేస్ని మనము ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మీకు అంత తొందరగా డబ్బులు మీ లాస్ అయిన ప్రాపర్టీ త్వరగా వస్తాయి. ఏమి మీరు వచ్చేసరికి తలుపులు పగలగొట్టున్నాయంటే వంట మధ్యలో కాల్ చేసి సార్ మా ఇంట్లో దొంగతనం జరిగింది అని ఫోన్ చేసి మా వాళ్ళు వచ్చిన దాకా మీరు ఆ ఇంట్లోకి ఎవరికి పోనీయకూడదు. సరౌండింగ్లో కూడా వాళ్ళు చెప్పులు ఇంకేమన్నా పడిపోయి ఉంటాయి, అవి కూడా మీ సరౌండింగ్ మొత్తాన్ని కొంచెం కాపాడుకుంటే మా వాళ్ళు వచ్చి ఫింగర్ ప్రింట్స్, డాగ్ స్క్వాడ్ వచ్చి స్మెల్, ఆ సరౌండింగ్ మీ ఊళ్ళో వాళ్ళు మీ సొంతలో వాళ్ళు ఎవరైనా దొంగతనం చేస్తే నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. తర్వాత ఫింగర్ ప్రింట్స్ వీటి వల్ల మీకు చాలా యూజ్ అవుతుంది. ఈవెన్ 1 డేలో కూడా రికవరీ అయిన కేసులు కూడా ఉన్నాయి. మీరు మీ ఆఫెన్స్ వెళ్ళేసి జాగ్రత్తగా కాపాడితే కొన్ని అవర్స్లో 10 అవర్స్ లోపల కూడా అంటే ఆ సరౌండింగ్లో ఉన్న వాళ్ళే దొంగతనం చేసిన వాళ్ళు. మీ ఊరికి లేదు వాళ్ళకి తెలుసు, వాళ్ళు రాత్రికి వచ్చి దొంగతనం చేస్తారు. సో అలాంటప్పుడు మీరు ఆఫెన్స్ ప్లేస్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత తొందరగా మేము మీ ప్రాపర్టీని రికవరీ చేయగలుగుతాం. తర్వాత ఈ మధ్య నాన్న తిట్టాడు, అమ్మ స్కూల్లో మాస్టర్ మార్కులు తక్కువ వచ్చారా ఏరా అని మాట అన్నాడు. కొత్త బట్టలు తీసేయమని అడిగాడు, కొంచెం ఇబ్బందిగా ఉంది నాన్న. తర్వాత ఫోన్ తీసేయలేదు, అక్కన రిమోట్ అడిగితే అక్క రిమోట్ ఇవ్వలేదు. ఏం చేస్తున్నారు? సూసైడ్ ఇప్పుడు ఎంత కామన్ అయిపోయిందంటే తుమ్మిన దానికి దక్కిన దానికి సూసైడ్ అయిపోతాను. కొత్త బట్టలు తీసిపోతే సూసైడ్ చేసుకోమని ఏ పడికి మాట చెప్పారు వాడికి. ఇప్పుడు చనిపోయాడు, ఇప్పుడు వాళ్ళ రిలేషన్స్ మొత్తం తీసుకొని కొత్త బట్టలు తీసుకొచ్చారు వాడు మీదేదానికి. కొత్త బట్ట అవసరమా? ఒక ఎగ్జామ్ అటెండ్ కాలేదని చెప్పి సత్యభామ యూనివర్సిటీలో ఒక అమ్మాయి సూసైడ్. సార్ తిట్టాడు, వచ్చిన మార్కులు తెచ్చావు తక్కువ వచ్చాయని. ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడ కాలేజీలో ఉన్నాను, 100 మార్కులకి ఎగ్జామ్ పెట్టారు, నాకు 20 మార్కులు వచ్చాయి. అప్పుడు ప్రిన్సిపాల్ సార్ నన్ను డయాస్ మీద పిలిచి వేసి సన్మానం చేస్తారా? ఏం చేస్తారు? దున్నపోతలా ఉన్న గాడినాయాలా మీ అమ్మ నాన్న పనులు చేసుకొని నేను చదువుకొని ఇక్కడ పంపిస్తే ఒకరోజు వచ్చి ఒకరోజు ఎగ్గొట్టావు, ఉన్నప్పుడేమో వెనకాల కూర్చొని నిద్రపోతావు. మీ అమ్మ కష్టాన్ని గుర్తించి బాగా చదువుకొని బాగుపోవడం గాడిద దున్నపోత తిడతాను. రైటా రాంగా? వినపడలా? మా నాన్నగారు ప్రోగ్రెస్ కార్డు తీసుకొని పోయి ఇచ్చాను. నాన్న 25 వచ్చి 75 పోయిన ఈ 25 ఎందుకు నాన్న? మొత్తం 2 కొడుకులు తీసుకోవాల్సిందే. గుడ్డులు ఎన్ని మొదటి కదా గాడి నాయాల నిన్ను పెంచుకునే కాడికి 4 పశువులు పెంచుకుంటే పాలన్న వస్తాయి. దున్నపోతలా పడుతున్నావు కదా, నీ కోసం డే నైట్ కష్టపడి మేము ఇద్దరం వెళ్ళి చెమట వచ్చి చేస్తాం అంటే నువ్వు రోడ్ల మీద బలతో తిరిగి కాలేజీలో ఆప్షన్ అవుతున్నావంట. నాన్న తిట్టాడు. నాన్న తిట్టడం కరెక్టా కాదా? మరి మిమ్మల్ని ఏ ఉద్దేశంలో లేకుండా మీ మంచి కోసం మీరు మాట్లాడితే దానికి ఫీల్ అయిపోతారు. ఫోన్ కోసము ఈ చిన్న వాటికి పోనీ చనిపోయిన తర్వాత మీరు ఏమైనా సాధిస్తారా? మీ అందరికీ నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడన్నా సూసైడ్ కేసు చూసినా అది మన సరౌండింగ్లో ఉన్నా లేదా న్యూస్ ఛానల్లో చూసినా పేపర్లో చూసినా గుండె డ్రైవ్ చేసుకొని వెళ్ళి చూడండి. నేను చూస్తే నేను ఖచ్చితంగా ఎదుస్తాను, అంత సెన్సిటివ్. మిమ్మల్ని చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను మా నాన్న ఫోన్ కొని అన్నాడు, నేను వెళ్ళి సూసైడ్ చేసుకున్నా. ఇప్పుడు చూసినా కొడతా ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. మా అమ్మ నాన్న ప్రేమ లేదనుకుని చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆత్మైపోయాను. మా అమ్మ నాన్న శవం కాడ కూర్చొని ఎట్ట ఏడుస్తున్నాడు చూసి నేను మళ్ళీ రావాలనుకున్నాను, కానీ రాలేను. ఎందుకని? చనిపోయాను ఆల్రెడీ. అమ్మ నాన్న చాలా ప్రేమ ఉంది నా మీద, అయినా కానీ ఏం చేయలేదు. మీకు చెప్తున్నాను ఎందుకని? మీరు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలియదు. ఈ సూసైడ్ కేసు కానీ మీరు కానీ చూస్తే మీ అమ్మ నాన్న ఖచ్చితంగా గుర్తొచ్చి ఆపుకుంటారు. అంతేకాని మీరు ఫూలిష్గా ఇలాంటి పనులు చేస్తే ఏం ఉపయోగం ఉండదు. ఏమన్నా ఉపయోగం ఉంటుందని చెప్పండి, మీతో పాటు నేనే సూసైడ్ చేసుకుంటాను. ఏమన్నా ఉందా? సే సార్ నో. అందరికీ నోట్లు ఇంట్లో కొంతమందికి
చిన్న చిన్న విషయాలకి మీరు అట్లా టెంప్ట్ అయ్యి చిన్న ఫూలిష్ నిర్ణయం తీసుకోవడం వల్ల మీ పేరెంట్స్ జీవితాంతం బాధపడుతున్నారు. ఇప్పుడు ఒక అతను ఉన్నాడు 10th క్లాస్ 10 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఒకసారి ఫెయిల్ అయితేనే చనిపోతున్నారు. ఎగ్జామ్కి రాలేదు, లేట్గా వచ్చారు అని చెప్పి ఎగ్జామ్ని రానివ్వలేదు, సూసైడ్ చేసుకున్నారు. 10 సార్లు ఫెయిల్ అయినాడు ఎన్నిసార్లు సూసైడ్ చేసుకోవాలా? మిలిటరీకి వెళ్ళడం ట్రై చేశాడు, సుమారు 15 సార్లు వెళ్ళాడు, ఫెయిల్ అయిపోయాడు. తర్వాత పోలీస్ ట్రై చేశాడు, దాంట్లో 5 సార్లు ఫెయిల్ అయిపోయాడు. లవ్లో ఫెయిల్ అయ్యాడు, లవ్లో 4 సార్లు ఫెయిల్ అయిపోయాడు. ఎన్నిసార్లు చచ్చిపోవాలి? అప్పుడు చచ్చిపోయింటే ఇప్పుడు మీ ముందు నుంచో మాట్లాడగలుగుతారా? నేను మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే పేరెంట్స్ డిస్కస్ చేయండి. మీ కాలేజీలో ఎవరో ఒక టీచర్ ఉంటారు, ఫేవరెట్ టీచర్ ఉంటారా ఉండరా? మీ ఫ్రెండ్స్లో ప్రేమ స్నేహితులు ఎవరో ఒకరు ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్. తర్వాత మీ పేరెంట్స్ అమ్మ నాన్న చెప్పకపోయినా కూడా మీ బాబాయి పిన్ని ఉంటారు. సపోజ్ ఒక అమ్మాయి రీఛార్జ్ చేసుకుంది, కాల్స్ వస్తున్నాయి. ఆ అమ్మాయి ఓకే. తర్వాత స్పీడ్ డ్రైవ్ అంటే 50 కిలోమీటర్ అబోవ్ వెళ్ళాం. మీరు చేసే తప్పుని బట్టి మీ పేరెంట్స్ని కూడా కోర్టుకి ప్లస్ స్టేషన్కి పిలిపించే అవకాశం ఉంటుంది. జిగ్జాగ్గా వెళ్ళి మీ అవతల ప్రాబ్లం క్రియేట్ చేస్తే మీ బండి సీజ్ చేసి మీ పేరెంట్స్ని పిలిపిస్తారు. ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ఫస్ట్ హెల్మెట్ క్యారీ చేయండి. ఓకే. తర్వాత మనం బెట్టింగ్ కట్టి ఓడిపోతే మనం డబ్బులు రాసడం, గెలిస్తే మనకు డబ్బులు రావడం, మన మీద మనకు నమ్మకం లేకపోతే వేరే వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళు డబ్బులు పెడతారు. అది చట్టరీత్యా నేరం. బెట్టింగ్లు ఎక్కడ కూడా క్రికెట్ మీద కానీ దేని మీద కానీ బెట్టింగ్స్ పెట్టుకోండి. తర్వాత ఏదైనా ఖర్చుకు అవసరమైనని చెప్పి చైన్ స్నాచింగ్ అండ్ బైక్ థెఫ్టింగ్ ఇలాంటి స్టూడెంట్స్ ఈ మధ్య వస్తున్నారు. తర్వాత ఫ్రెండ్స్ కోసం అవసరం అని చెప్పి డబ్బులు పెట్టినారు. దొరకడం లేట్ అవుతుందేమో కానీ దొరకడం మాత్రం పక్క. ఇందాక చెప్పాను కదా, అమ్మాయిలు రీఛార్జ్ చేసుకునేటప్పుడు నెంబర్ నోట్ చేసుకుంటే ఈసారి నేను వెళ్ళి సుప్రజా నెంబర్ నేను నోట్ చేసుకుంటాను, సుప్రజా నేను ఆడుకుంటాను. అలాంటి వాళ్ళకి డిగ్రీ అంటే ఎంపీసీ బైపీసీ ఇది బీకామ్ కంప్యూటర్స్ డిగ్రీ అది కాదు. మా డిపార్ట్మెంట్లో ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ అంటారు. కోసింగ్ కోరం పెడుతుంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ థాట్స్ ఉన్న వాళ్ళు ఏమన్నా ఉంటే మీరు మానుకోండి. ఒక్కసారి మీరు పోలీస్ రిజిస్టర్లోకి మీ నేమ్ కానీ ఎంటర్ అయిందంటే మీరు గవర్నమెంట్ జాబ్కే కాదు ప్రైవేట్ జాబ్స్ కూడా అనర్హులు. ఎందుకంటే ఎవరన్నా మీకు జాబ్ ఇచ్చేటప్పుడు కాంట్రాక్ట్ సర్టిఫికేట్ తెమ్మంటారు. మీరు ఏ స్టేషన్ ఆ స్టేషన్కి వెళ్ళి కాంట్రాక్ట్ సర్టిఫికేట్ తీసుకురావాలా. అక్కడ మీ రిజిస్టర్లో మీ పేరు ఉంటే ఇతను పలానా కేసులో ముద్దాయిగా ఉన్నాడు, దయచేసి ఇతనికి ఉద్యోగం ఇవ్వద్దు, ఇస్తే మీ కంపెనీ కూడా అమ్మేస్తాడు అని రాసి పెడతారు. చీటికి మాటికి మీరు ఏదైనా విషయాలకి ఇన్వాల్వ్ అవ్వద్దు.